ప్రతి అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తప్పదా అంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా వినబడుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి భారీ షాక్తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కుదేలవే అంశం. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం అనేక సార్లు కూడా నేను చెప్పిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జంపు జలానీల సంఖ్య ఇంకా మరింతగా పెరగబోయే అవకాశం కూడా ఉంది. ఇటు మరోవైపు రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేయబోదాం. అసలు రేవంత్ ప్రభుత్వం మీద సొంత పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలే తిరుగుబాటు బాహుట ఎగరవేశారు అనేది వాస్తవం అనే విషయాన్ని కూడా మీరు అందరూ కూడా ధృవీకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వైఆర్టీవీ గత కొన్ని రోజులుగా అనేక సందర్భాలలో కూడా చెప్తూ వస్తూ ఉన్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని గద్దె దించేది విపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కాదు, అలాగని భారతీయ జనతా పార్టీ కూడా కాదు. కాంగ్రెస్ పార్టీని గద్దె దించేది కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలకు మాత్రమే సాధ్యం. రేవంత్ రెడ్డికి వెన్నుపోటు పడడంతో పాటు రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయనను గద్దె దించేందుకు అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు మొదలవ్వడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక పూర్తిగా కూడా గద్దె దిగే ప్రసక్తి కూడా కనబడబోతుంది. అతి త్వరలోనే ఈ అంశమైతే తెర మీదకి రాబోతుంది. బహుశా మార్చిలో కొత్త ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఆశ్చర్యం లేదనే చర్చ కూడా కొనసాగుతుంది. సో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఒకసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల లిస్ట్ ఒకసారి చూద్దాం. ఎవరెవరు పార్టీ మారబోతున్నారు, ఎవరెవరు కండువా మార్చబోతున్నారు అనేది కూడా ఒకసారి మీరు అందరూ చూడొచ్చు. ఇక్కడ కనబడుతున్న దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కూడా కండువా మార్చేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా రహస్యంగా భేటీ అవ్వడంతో పాటు పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ ఎట్టి పరిస్థితులలోనూ రేవంత్ రెడ్డి సర్కార్ను ఉపేక్షించేది లేదు, రేవంత్ రెడ్డి సర్కార్కు సంబంధించి మనకు నచ్చలేదు అంటూ పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తిగా కూడా అంటే ఇక్కడ కనబడుతున్న 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఒకసారి చూద్దాం. నాయని రాజేందర్ రెడ్డి, దాంతోపాటు భూపతి రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మురళీ నాయక్, కుచుకుంట్ల రాజేష్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి, లక్ష్మకాంత్, ఇక దొంతి మాధవ్ రెడ్డి, బీర్లాయిల. సో పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు 10 మందికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారేందుకైతే సిద్ధంగా ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది. సో మొత్తానికి నిన్న జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే అనిరుద్ధ్ రెడ్డి ఉన్నాడో ఆయన ఫామ్ హౌస్లో వీళ్ళంతా భేటీ అయ్యారు. దాదాపుగా 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరోసారి భేటీ తర్వాత ఈరోజు వాళ్ళ భవిష్యత్తును ప్రకటించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణలో కానీ, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ విషయంలో కానీ, ముఖ్యమంత్రి పట్టించుకునే ధోరణిలో కానీ, ముఖ్యమంత్రి వాళ్ళ మీద చేస్తున్న కుట్రలు కానీ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని దాదాపు నిన్న 6 గంటల పాటు భేటీ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ భేటీకి సంబంధించి ప్రాథమిక సమాచారం అయితే పూర్తిగా కూడా ఇంకా వాళ్ళెవరూ ప్రకటించలే. కానీ రేవంత్ రెడ్డి మీద తిరుగుబావుట ఎగరవేశారనేది అయితే వాస్తవం. ఎందుకంటే నిన్న జడ్చర్లలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే అనిరుద్ధ్ రెడ్డి ఉన్నాడో వాళ్ళ ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. ఈరోజు మరోసారి భేటీ ఉండే అవకాశం ఉంటుంది. దాదాపు 10 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీలో మొదలైన ఈ అలజడి కమాండ్ కంట్రోల్ సెంటర్ మంత్రులతో భేటీ కానున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి అయితే భేటీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మంత్రి పొంగులేటిపై ఎమ్మెల్యేల అసంతృప్తి, పాలేరు పర్యటన రద్దు చేసుకుని మరీ కూడా హాజరు కానున్నారు మంత్రి పొంగులేటి. అధికారులు ఎవరు ఈ సమావేశానికి రావద్దంటూ కూడా రేవంత్ రెడ్డి ఆదేశించారు. స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఎమ్మెల్యేల తిరుగుబాటు చేస్తే ప్రజలలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని అధిష్టానం ఆందోళన వ్యక్తం చేస్తుంది. అయితే ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఫామ్ హౌస్లో భేటీ అయిన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో నాయని రాజేందర్ రెడ్డి కానీ, భూపతి రెడ్డి కానీ, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కానీ, మురళీ నాయక్ కానీ, కుచుకుంట్ల రాజేష్ రెడ్డి కానీ, సంజీవ్ రెడ్డి కానీ, అనిరుద్ధ్ రెడ్డి కానీ, లక్ష్మీకాంత్, దొంతి మాధవ్ రెడ్డి, బీర్లాయిల వీళ్ళందరూ కూడా ఎవరైతే రేవంత్ రెడ్డి గీత గీసిలో ఆ గీత దాటి ఆయన మీదనే తిరుగుబాటు బాహుట ఎగరవేసేందుకు రంగమైతే సిద్ధం చేశారు. సో పూర్తి స్థాయిలో నిన్నటి నుండి ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని గద్దెదించేందుకు అనేక రకాలుగా కూడా సొంత పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా రహస్య భేటీ జరగడం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. అంటే తెలంగాణ రాజకీయాలలో కుదింపు ఒకటే కాదు, కుదేలవుతున్న పరిస్థితి. ఇటు మరోవైపు జాతీయ స్థాయిలో కూడా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరవేసిన ఈ 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ఏదైతే జడ్చర్లకు సంబంధించి అనిరుద్ధ్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో భేటీలో అయితే ఒకటి పనులు కాకపోవడం మీద అసంతృప్తి వ్యక్తం చేసిల్లట. దాంతోపాటు సీఎం మరియు రెవెన్యూ మంత్రులే టార్గెట్గా కూడా వీళ్ళ టార్గెట్ ఉందట. ఇక మీటింగ్కి వెళ్ళిన 10 మంది ఎమ్మెల్యేల మీద నిఘా వర్గాలు కూడా పూర్తి స్థాయిలో కూడా సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నాయట. కానీ ఎట్టి పరిస్థితులలో కూడా మా భేటీ మాకుంటుంది అంటూ కూడా సంచలనంగా తేల్చి చెప్పిల్లట ఎమ్మెల్యేలు. నువ్వు ముఖ్యమంత్రి అయితే మాకేంది, ఎవరైతే మాకేంది అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా బాహాబాటిగానే అంటే పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యేలు ఒకటే అంశం చెప్పిళ్ళు,
మేము కాంగ్రెస్ పార్టీలో ఉండదలుచుకోలేదు. ఎందుకంటే మా కాంట్రాక్ట్ పనుల విషయంలో కానీ ఇతరత్ర కానీ అన్నిటి విషయంలో కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మాకు సహకరించడం లేదు. సో ఈ పార్టీలో మేము ఉండడం మాకు ఏదైతే న్యాయంగా లేదు, పూర్తి స్థాయిలో కూడా మేము పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకున్నామంటూ కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఉన్న దాదాపుగా 9 మందితో పాటు మరో ఎమ్మెల్యే అంటే 10 మంది కూడా పూర్తి స్థాయిలో కూడా పార్టీ మారేందుకైతే రంగం సిద్ధం చేసిను. అయితే ఇక్కడ మీకు కనబడుతున్నది ఎవరో తెలుసు కదా, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి హ్యాండ్ ఇవ్వడంతో పాటు ఈయన ఏకంగా మీటింగ్ను క్యాన్సిల్ చేసుకుని మరి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇది రేవంత్ సర్కార్కు భారీ ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి ఏ తారాస్థాయిలో ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. వీళ్ళందరూ కూడా అంటే రేపు పొద్దుగాల మళ్ళీ వచ్చి పనులు కాగానే పూర్తి స్థాయిలో మేము భేటీ అయింది మా యొక్క స్వప్రయోజనాల కోసం కాదు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ అని ఇలాంటి నీతులు కూడా చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ముందస్తుగా వాస్తవమైన విషయం ఏంటంటే అనిరుద్ రెడ్డికి సంబంధించి ఈయన ఫామ్ హౌస్లో భేటీ అవ్వడంతో పాటు ఈ 10 మంది లిస్ట్ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళు తెలంగాణ రాజకీయాలలో పూర్తి స్థాయిలో ఆరుతేరిన వ్యక్తులే. ఒక రకంగా చెప్పాలంటే ఒకరిద్దరు మినహా మిగతా వాళ్ళందరూ కూడా మాజీ శాసనసభ్యులుగా కూడా పనిచేసిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ జెండాను మొదటి నుండి కూడా పట్టుకొని వీళ్ళందరూ కూడా పనిచేస్తున్న వ్యక్తులు. సో పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా ఒకటే అంశం తెర మీదకి వస్తున్నది. ఇక్కడ ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితులలో కూడా వాళ్ళ యొక్క సొంత భవిష్యత్తును ప్రకటించే అవకాశం ఉంది. ఈరోజు మరోసారి భేటీ అవుతున్నారు. భేటీలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జంపు జలానీల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ కూడా పార్టీ మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద చాలా కాలంగా కూడా అసంతృప్తితో ఉండడంతో పాటుగా సీనియర్ నాయకులుగా చెప్పబడే వీళ్ళ లిస్ట్ అంతా కూడా మేము ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం, అయినప్పటికీ పూర్తి స్థాయిలో కూడా మాకు ఎక్కడ కూడా న్యాయం జరగడం లేదు, వలసవాదులకు మాత్రమే ఇక్కడ పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో సునామీ అయితే మొదలైంది. మార్చి లోపల కొత్త ముఖ్యమంత్రి అవుతుందా లేకపోతే కొత్త ప్రభుత్వం అవుతుందా అనేది కూడా మనం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయక తప్పదు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బాహుట ఎగరవేయడంతో పాటుగా మీరు నిన్న మొన్నటి వరకు కూడా చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద గ్రామ సభలు జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టు దాదాపుగా 100లో 96% మంది కూడా ప్రజలందరూ కూడా వ్యతిరేకతతో ఉన్నారు. సో ఇట్టి పరిస్థితులలో ఇప్పుడు కానీ సర్పంచ్ ఎన్నికలు ఇతరత్ర ఎన్నికలు పెట్టడానికి వీల్లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనవచ్చు. సో పూర్తిగా కూడా ఇక్కడ జరిగే పరిణామం ఏంటంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు కనుక పార్టీ మారితే లేదా ఈ 10 మంది ఎమ్మెల్యేలు కనుక పార్టీ నుంచి బయటికి వెళ్ళినా లేదా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కనుక రాజీనామా చేసినా తెలంగాణలో మరో ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో కూడా రాజీనామా చేసిన వీళ్ళ రాజీనామా కూడా చేయడానికి అంత సాహసం చేయకపోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రజలలో కాంగ్రెస్ పార్టీ మీద ఎంత భయంకరమైన వ్యతిరేకత ఉందో. సో ఇలాంటి పరిస్థితులలో వీళ్ళైతే కాంగ్రెస్ పార్టీ జెండానైతే పక్కకు పెట్టే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ కండువనైతే పక్కకు పెట్టే అవకాశాలున్నాయి. పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా తిరుగుబాటు బాహుట అంటే ఎవరి మీద ఎగరేసిళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మీద పూర్తి స్థాయిలో కూడా ఈ 10 మంది కూడా తిరుగుబాటు బాహుట ఎగరవేసిల్లంటే దీనికంటే ఘోరమైన పరిస్థితి ఇంకొకటి ఉండదు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ నా లక్ష్యం అని చెప్పిన నాయని రాజేందర్ రెడ్డి కానీ ఇక కాంగ్రెస్ పార్టీ మాకు తెలంగాణ ప్రాంత బిడ్డల తలరాత మారుస్తుంది అని చెప్పిన భూపతి రెడ్డి కానీ ఇక పూర్తి స్థాయిలో తెలంగాణ అంటే సోనియా అంటే తెలంగాణ అని చెప్పిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కానీ దాంతోపాటు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ మాకు న్యాయం చేస్తుంది మా గిరిజన బిడ్డలకంటూ చెప్పిన మురళీ నాయక్ కానీ దాంతోపాటుగా కాంగ్రెస్ గీత దాచిన సంక్షేమ పథకాలు ఇవ్వమని చెప్పిన కుసుకుంట్ల రాజేష్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ సంజీవిని అని చెప్పిన సంజీవరెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ అల్టిమేట్గా భవిష్యత్ అని చెప్పిన అనిరుద్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రజలందరికీ కూడా మార్పు అని చెప్పిన లక్ష్మాకాంత్ కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోనియా అత్తనే తెలంగాణ బాగుపడుతుంది ప్రభుత్వం అత్తే అని చెప్పిన దొంతి మాధవ్ రెడ్డి కానీ దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రజలకు న్యాయం చేస్తుందని చెప్పిన బీర్లైలా కానీ వీళ్ళందరూ చెప్పింది ఈరోజు వాళ్ళే గీత దాటే ప్రమాదంలో పడిపోయింది. అంటే రేవంత్ సర్కార్ మీద వ్యతిరేకత ఎంత తారాస్థాయిలో ఉంది అని చెప్పడానికి వీళ్ళ భేటీ కారణం అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు పూర్తి స్థాయిలో వీళ్ళ మీద వ్యతిరేకతతో పాటు భయంకరంగా పూర్తి స్థాయిలో కూడా ఆ వ్యతిరేకతకు సంబంధించి పూర్తిగా కూడా ఏం జరిగింది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ మీద యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం తిరుగుబాటు బాహుట ఎగరవేసింది అని చెప్పడానికి ఒక సజీవమైన సాక్ష్యం అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదు.
సో పూర్తి స్థాయిలో జరుగుతున్న అంశం ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కుదేలైతే మొదలైంది. రేవంత్ రెడ్డి సర్కారుకు సంబంధించి పతనం ఎప్పుడైనా కావచ్చు. ఇప్పటికే ప్రజలలో భారీ వ్యతిరేకత ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఎమ్మెల్యేలు గనక తిరుగుబాటు బాహుటా ఎగరవేసి ఎమ్మెల్యేలు గనక ఆ పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్ళినా కూడా ప్రజలు స్వాగతించే అవకాశం ఉంది. ఇప్పటికీ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎవరు కూడా నమ్మశక్యంగా లేరు. రేవంత్ రెడ్డి సర్కార్ను పూర్తి స్థాయిలో నమ్మే పరిస్థితులలో లేరు. అంటే ప్రజలు నమ్మకపోని సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే నమ్ముతలేరు అంటే తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి అనేది మనం ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్న ఈ పరిణామాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు మీరందరూ కూడా చూడాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కనీసం ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు బాహుటా ఎగరవేశారంటే రాష్ట్ర రాజకీయాలలో రాజకీయ కుదింపు తప్పదా అంటే కుదేలు తప్పదా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. ఇప్పుడు ఈ రాజకీయాలలో కూడా ఈ ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే 4 వర్గాలు అయిపోయినాయి. ఒకటి యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించిన ముఖ్యమంత్రి వర్గం, ఇంకొకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం, ఇంకొకటి బట్టి విక్రమార్క వర్గం, ఇంకొకటి కోమటిరెడ్డి వర్గం, ఇంకొకటి ఏంది అంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న మరో వర్గంగా మారిపోయారు. అంటే ఈ 5 వర్గాలు కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెను సంచలనంగా మారే అవకాశం ఉంటుంది. రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా ఈ సంచలనాలు దేనికి దారితీస్తుంది, ఏమవుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ కుదేలు దేనికైతే ఉందో ఈ కుదేలుకు సంబంధించి ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఓవరాల్గా 10 మంది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ జెండాను వదిలేందుకైతే సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే చాలామంది కూడా గతంలో కూడా ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని చాలామంది సంప్రదింపులు చేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి ససేమిరా అంటున్నారు. ప్రజా తీర్పును గౌరవించడం నా బాధ్యత. 5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి, ప్రజలకు కూడా వాస్తవాలు ఏందో తెలుస్తుంది అంటూ కూడా చాలా బలమైన సంకేతాన్ని ఇచ్చిండు. సో నిన్న ఈ అంశం జరిగిన దానికంటే ముందే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్లో భాగంగా చాలా సంచలనమైన అంశాలు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కొక్క అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రభుత్వం మీద నిన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడిన ఒక్కొక్క అంశం కూడా, ఎందుకంటే తెలంగాణ రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా మాట్లాడిన ప్రతి అంశాన్ని చూసాం. ఇక దానితో పాటుగా ఇక్కడ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి సర్కారుకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు కావచ్చు, లేకపోతే మరే ఇతరమైన కారణాలు ఏదైనా కావచ్చు. అంటే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిళ్ళు, ఏం కథ, మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు చాలా అవసరం. ఎందుకంటే ముఖ్యమంత్రిగా పనిచేయడంతో పాటు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్లు అన్నీ కూడా ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి గారు నిన్న ఒక అంశాన్ని ఇక్కడ చాలా క్లారిటీగా కూడా ఘంటాపదంగా చెప్పేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. గత ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే ఏం చెప్పిండు, ఏం కథ అనేది ఒకసారి వినరు. అంతే కదా. నేను ఏమంటున్నా అంటే అన్ని మబ్బులు వీడిపోయినట్టు ప్రజలకు అన్ని తెచ్చిపోతున్నాయి. మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏం జరిగింది అంటే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా మళ్ళొకసారి ఏనుర్రి ఏముంటుంది, వారి ఉంటుంది, మాకు ఉంటుంది, అలా ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు ఎంత మంచి చేస్తే పారబడి తవ్వచ్చు కూడా లంగత దీని పాము అవుతుందని మనం బదనాం చేసి. అంతే కదా. నేను ఏమంటున్నా అంటే అన్ని మబ్బులు వీడిపోయినట్టు ప్రజలకు అన్ని తెచ్చిపోతున్నాయి. మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏం జరిగింది. ఇక ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా కీలకమైన నేత అండి. ఈయన పేరు జగ్గారెడ్డి గారు. ఈ జగ్గారెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయాను. సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు బాహుటా ఎగరవేసిన అంశం ఒకటైతే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పేరు ఓ జర్నలిస్టు మర్చిపోలేదు, ఓ ప్రజలు మర్చిపోలేదు, లేకపోతే ఇతరత్ర ఎవరు కూడా చెప్పిన పరిస్థితి కాదు. ఏకంగా కూడా ఆ పార్టీకి సంబంధించిన సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తి జగ్గారెడ్డి పేరు మర్చిపోయి ఏం మాట్లాడిండు అనేది చూడాలి. అంటే కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంత అలర్ట్గా ఉన్నారు అని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఎంత అద్భుతమైన అలర్ట్ అంటే ఉండి మాట్లాడుతున్నారో ఒకసారి మీరు కూడా విన్నారు ఈ అద్భుతమైన వ్యాఖ్యలు. ఈ 1 ఇయర్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అది మనోళ్ళు ఎంత యాక్టివ్గా ఎంత పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులు ఎంత అద్భుతంగా కళ్ళు బైర్లు కమ్మేలా
దాన్ని మేల్కొని మరీ చూస్తున్నారు అని చెప్పడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఒకసారి చూడండి, మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మీ మీద తిరుగుబాటు బాహుట ఎగరవేయడం, దాంతోపాటు మీ పార్టీకి సంబంధించిన జగ్గారెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు మళ్ళొక్కసారి ఏనూరు. ఈ 1 ఇయర్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కథం రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు కూడా గుర్తులేనప్పుడు ఇక ఆ పార్టీలో ఎందుకు కొనసాగాలి, ఆ పార్టీలో కూకొని మళ్ళీ ప్రెస్ మీట్లు ఎందుకు చెప్పాలని నాకు అర్థం కావట్లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పేరే మర్చిపోయిన జగ్గారెడ్డి గారు, దాంతోపాటు వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలు ఇక ప్రెస్ మీట్లు పెట్టి ఇంకా ప్రజలకు ఏం సంకేతం, కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఏం చేసిండు, ఆయన ఎందుకు మీకు గుర్తొస్తాడు, అంత ప్రేమ ఎందుకు, ఆ విషయాన్ని కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్తే బాగుంటుంది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిడ్డలు కూడా అంటున్నారు. మళ్ళీ నురుక అంటే ఈ అద్భుతమైన వ్యాఖ్యలు. 1 ఇయర్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అది వీళ్ళ పార్టీకి సంబంధించిన నేతలు ఇట్లా మాట్లాడతారు. ఇప్పుడు ఈ పార్టీ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు? మీ పార్టీకి సంబంధించిన నేతలే మీ పేరు మర్చిపోతున్నారు, మీ పార్టీకి సంబంధించిన మీ ఎమ్మెల్యేలే మీ మీద తిరుగుబాటు బాహుట ఎగరవేస్తున్నారు. ప్రజలలో వ్యతిరేకత కాదు, మీ పార్టీలో వ్యతిరేకత మొదలైంది. మిమ్మల్ని పార్టీ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం మీకెళ్ళి దించేది బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ప్రశ్నించే గొంతుకలో ఇంకోలో కాదు. మొట్టమొదటిసారిగా ఇంటి దొంగని ఈశ్వరుడైనా కూడా కనిపెట్టలేడు అన్నట్టుగా ఇప్పుడు మీ ఇంటి దొంగలు మొదలైళ్ళు, అందులో 10 మంది డెమో అయిన్లు. ఇగో ఇక్కడ పేరు మర్చిపోయిళ్ళు, 2వ ఎపిసోడ్. ఇక దీని తర్వాత మనం మాజీ ముఖ్యమంత్రి గారు ఒకసారి మాట్లాడిన నిన్న విషయాలన్నీ కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు. మళ్ళీ చేసినాడు కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా? మళ్ళీ పాత కాంగ్రెస్ మోపోయింది, మళ్ళీ కరెంట్ కోతలు మోపోయింది. వెనకాలానికి ఏం గతి అవుతుందో మార్చి ఏప్రిల్ ఏమవుతుందో ఇంకా కరెంటు కోతలు మోపోయింది, మంచినీళ్ళు సరికొత్తలు, అడిగే నాతులు లేడు, ఎవడన్నా గట్టిగా నిలదీసినట్టు వారికి పోలీసు నిలబట్టేయడం. ఇదే రాజ్యం. ఇంకెవ్వడు కొట్లాడాడు, ఎవరితో కాదు, అది అవతార పంచాంగం. మళ్ళా మనమే కొట్లాడాలి, అంతేనా? పక్క మాట అనేది కొట్లాడదాం కదా. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే, తెగించి కొట్లాడాల్సిందే. తెలంగాణ హక్కులను కొట్లాడాల్సిందే, మనమే కొట్లాడి తీరాల్సిందే. రైట్, అర్థమైందా? రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేను చాలా సందర్భాలలో చెప్పిన ఈ తెలంగాణ రాష్ట్రానికి 4 దిక్కులు ఉన్నాయి. మీరు ఏదైతే తూర్పు పడమర ఉత్తర దక్షిణం అనుకుంటారో అట్లనే ఈ తెలంగాణ రాష్ట్రానికి కూడా కేసీఆర్, హరీష్ రావు, కవిత, కేటీఆర్ కూడా 4 దిక్కులు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరాయంగా నిరాటకంకంగా పోరాటం చేసి 14 సంవత్సరాలు నిర్విరంగంగా అధికారానికి దూరంగా ఉన్న వ్యక్తులే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిలు. అలాంటి వ్యక్తులైన వాళ్ళే మన తెలంగాణ రాష్ట్రానికి ఆ శ్రీరామ రక్ష తప్ప ఇంకెవడో వస్తాడు ఏదో చేస్తాడంటే ఏం లేదు. అంతరా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద మళ్ళీ మోకరిల్లుతున్నారు. ఇలాంటి వాళ్ళు మనకు అవసరం లేదనే విషయాన్ని కూడా మీరు చూసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూడుర్రి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న పరిణామాలలో ఒక్కొక్క అంశానికి సంబంధం బంగారం ఒడ్డానం పెడతాను కానీ ఆయన నమ్మి ఏమో మీ సంగతితో చూద్దామని ఆయన వేసింది. ఇకపోయాను బాగా పడ్డారు, అయిపోయి ఉన్నాయి అన్నిటికీ. మళ్ళీ మొదటికి వచ్చానా కైలాసం ఆడలో పెద్ద పంపింగినట్టు అయింది మళ్ళీ, అంతే కదా. సింగూరు నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వర బసవేశ్వర 2 లిఫ్ట్లు పెట్టుకున్నాం. సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. చూద్దాము, 4 రోజులు కానీ అన్నట్టు నేను చూస్తా ఉన్నా. కానీ మనలందరూ కూడా ప్రతిపాదిస్తుంది ఏంటంటే, 1 సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలని కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, జరుగుతూ ఉంది. రైట్, ఇప్పుడు ఏమైతే తెలంగాణలో భారీ బహిరంగ సభ పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వాళ్ళు ఏసీలలో ఉండగా చెమటలు పుడతాయి. ఇదైతే వాస్తవం.
ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలు, ఏ వర్గము అని పేరు పెట్టి చెప్పడానికి లేదు, సబ్బండ వర్గాలు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే కాస్త సమయం ఇద్దాం, కాస్త మాట్లాడదాం, ఓపిక పట్టాలి, ఎందుకంటే కొత్తగా వచ్చింది ప్రభుత్వాన్ని చూద్దాం అంటే లాస్ట్కు మన ఫోటోలను ఆ గోడకి ఆలాడేసేటట్టు మనల్నే పైకి పంపించేటట్టున్నది ఈ ప్రభుత్వం. కాబట్టి చూద్దాం కాదు, ఇక పోరాటం చేద్దామంటూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధీమా వ్యక్తం చేసిండు. ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని కూడా అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్న రైతులు బాగా జరుగుతుంది. అప్పుడప్పుడు ఏమవుతుంది, కొన్ని దుష్ట దినాలు వస్తాయి, చెడు గడియలు వస్తాయి. మొదలు కూడా అలవోకగా ఓట్లేసారు. మీ గొప్పలో మీరు మాణిగ్రామం గెలిపించారు. కొన్ని నియోజకవర్గాలలో అత్యాశ పోయి నేను చెప్పినప్పుడు అప్పుడు మంది మాటలు పట్టుకొని మార్మానం పోతే మళ్ళీ వరకు వెళ్ళగారు. వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు, మోసపోతాం. రైతు బంధుకు రామరామ అంటారు, దళిత బంధుకు జైబీ అంటారు. వీళ్ళు ముంచుతారని ఆయన చెప్పినండి. ఆయన వాడుతున్న బంగారం ఇంత నీకు బంగారం వడ్డానం పెడతాను కానీ ఆయన నమ్మి. రైట్, ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పిన స్టేట్మెంట్. ఎందుకు మీకు ఇవన్నీ చూపెడుతున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా మీరు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సొంత ఎమ్మెల్యేలే తిరుగుబాటు బావుట ఎగరవేయడం, దాంతోపాటు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఏకంగా ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోవడం, ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క కుటీల రాజకీయాలు కూడా వాళ్ళు కూడా సహించలేకపోతున్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రజలలో ఏ విధంగా తిరుగుబాటు వచ్చింది, ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది కూడా మనం చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితులలో చాలా చాకచక్యంగా కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా మారిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు భారీ వ్యూహాన్ని చేయబోతున్నాడు. ఎందుకంటే ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో మొన్న పెట్టిన పోల్లో కూడా మనం చూస్తాం. ఏంది పూర్తి స్థాయిలో కూడా ఎంత శాతం ఓట్లేసిలు అనేది కూడా మీరు చూడాలి. దాదాపుగా 69%, 70% ఏసిన పరిస్థితి కనబడింది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిన పరిణామాలలో మీరు ఒకసారి కూడా ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఎందుకు అంటే ఈ ఓట్ షేర్ వేయడం వల్ల పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు పెట్టిన పోలింగే ఇది ఎవరో పెట్టమనో లేకపోతే ఎవరో చేసిన పరిస్థితి కాదు. దాని మీద మన ముఖ్యమంత్రి కూడా నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు పూర్తి స్థాయిలో. అదేంది టిక్ టాకట ఏదో టాకట అనే కాడికే ఏర్పడింది. అంటే కనీసం ఆ ట్విట్టరా లేకపోతే ఎక్స్ ఖాతా అనేది కూడా తెలియకపోవడంతో మనోళ్ళు ఏం మాట్లాడిర్రు అనే దానికి కూడా నిదర్శనంగా మారిపోయింది. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏదైనా ఒక అంశం మీద ఒక క్లారిటీగా కూడా విశ్లేషణ సబ్జెక్టు లేకపోతే అతని ఇష్టానుసారంగా మాట్లాడితే భవిష్యత్తులో ఈ తెలంగాణ ప్రాంతానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు, ట్విట్టరు టిట్టటా టటటా టొటటో ఈ ఏంది ఏమన్నా చైనా లాంగ్వేజ్ న్యూస్ ఛానల్లో ఇవన్నీ ఏం జరుగుతున్నది అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి ఇక కథం పెట్టడానికి తెలంగాణ ప్రాంత బిడ్డలు, దాంతోపాటు ఉద్యమ నేతైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అయితే సిద్ధపడ్డట్టుగా తెలుస్తుంది. సో పూర్తి స్థాయిలో జరిగే పరిస్థితులు మనందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా మరొక ఎపిసోడ్ చూద్దాం. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ఒక్కొక్కసారి సోషల్ మీడియాలో ఏంది అంటే ఇక ఐసీయూలో ఉన్న గొంతుకలు సైతం మళ్ళీ యాక్టివ్ అయ్యి ఇక తెలంగాణ రాష్ట్రానికి మన ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చింది. ఇక ఏం కాదురాబాయ్, ఎవడు ఏం చేస్తాడో చూద్దాం రాబాయ్, తాడో పేడో తెలుసుకుందాం. అయితే ఆ కూర లేకపోతే తోటకూర, మొత్తానికైతే ఏదో కూర కావాలి మధ్యాహ్నం తినడానికైనా రాత్రికైనా. గదే పరిస్థితి ఏర్పడ్డది ఈ తెలంగాణలో. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 100 రోజులలో 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు నెరవేరుస్తా అని చెప్పి కనీసం ఇవ్వకపోగా 420 రోజులు దాటినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలన్నీ సమస్య వలయంలో కొట్టుకుమిట్టాడుతుంటే ఓ పక్కన గురుకులాలలో ఫుడ్ పాయిజన్ జరుగుతూ, మరో పక్కన రైతుల ఆత్మహత్య కొనసాగుతూ, ఇంకో పక్కన ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడుతూ, ఇంకో పక్కన నిరుద్యోగులు వాళ్ళ కళ్ళల్లో వత్తులేసుకొని ఎదురు చూస్తున్న పరిస్థితి, ఇంకో పక్కన వీటన్నింటి గురించి మాట్లాడితే జర్నలిజం అనబడే మా మీద కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. సో ప్రాక్టికల్గా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళొకసారి ఉద్యమ నేత గొంతుకై కదిలిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా ఒక బలం వచ్చింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. జనం గోసపడుతుర్రు, వాస్తవం ఇది. గోసబట్టుడు కాదు, భిక్ష ఆటనే యేసుడు ఒకటే తక్కువ ఉన్నది మాకు. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రాంత బిడ్డలు భిక్ష ఆటన యేసుడు ఒకటే తక్కువ ఉన్నది.
ఆల్మోస్ట్ అన్ని పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఒకటా రెండా అని చెప్పడానికి లేదు. తెలంగాణ ప్రాంత బిడ్డలు భిక్షయాటం చేసుడు తప్ప అదొక్కటే తక్కువ ఉన్నది. ఇక మిగతా అన్నీ జరిగిపోతున్నాయి. తెలంగాణలో అన్ని కష్టాలు అనుభవిస్తున్నారు. ఈ తెలంగాణ రియల్ ఎస్టేట్ పడిపోయి రియల్ ఎస్టేట్కు సంబంధించిన వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్న పరిణామం చూస్తామా? వ్యవసాయంలో రైతుల పరిస్థితి అదేనా? చదువుకో బిడ్డ సాగనంతే అక్కడికి పోయి ఫుడ్ పాయిజన్ అవుతున్న పరిస్థితులేనా? బతుకుబారం కోసం పట్నం కచ్చి ఏదో పని చేసుకుందాం అంటే ఆటో డ్రైవర్ల జీవితాలు అనగానే ఏ వర్గం బాగున్నదండి? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ వర్గం బాగున్నది అంటే ఏం మాట్లాడుకుందాం మనం? ఇక్కడ రెండే వర్గాలు బాగున్నాయి. ఒకటి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు అనుభవించే వాళ్ళు, దాంతోపాటు ఇక్కడ పూర్తి స్థాయిలో ఆ పదవులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ చుట్టూ ఉండే సైన్యం తప్ప ఇంకెవ్వరు కూడా బాగుపడ్డ దాఖలాలు లేవు. నేను చెప్తున్నా కదా, తెలంగాణను ఆగం చేస్తుర్రు. అన్నీ చూస్తున్నా, మన బలం ఏందో చూపిద్దాం. ఫిబ్రవరి నెలాఖరులో భారీ బహిరంగ సభ పెట్టుకుందాం. మబ్బు పోతుంది, ప్రజలకు అర్థమవుతున్నది. రైతు భరోసా ఇస్తాడో ఇయ్యడో దేవుడి కెరక. అప్పుడే కరెంటు కోతలు, నీటి బాధలు, గురుకులాలలో పిల్లలు బాధపడుతుర్రు. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మన బిడ్డే. అందరికీ న్యాయం జరిగే వరకు కొట్లాడాలి. తెలంగాణకు రక్షకులం మనమే. ప్రజలు మనల్నే కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పోలింగ్లోనూ మనకే మెజార్టీ. తెలంగాణ శక్తి ఏందో చూపించాలి. నేను కొడితే మామూలుగా ఉండదు. జైరాబాద్ నియోజకవర్గ ప్రజలతో కేసీఆర్ మౌనంగా ఉన్న రాష్ట్రంలోని పరిస్థితులను గంభీర్యంగా చూస్తున్నా. ఏడాది కాంగ్రెస్ పాలనలో ప్రజలెవరూ సంతోషంగా లేరు. నమ్ము ఓట్లేసిన జనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. కొంత టైం ఇద్దాం అని ఇన్నాళ్ళు ఎదురు చూస్తా. ఏడాది దాటినా ప్రభుత్వ తీరులో మార్పు రాలేదు. కరెంటు కోతలు, నీటి బాధలు, గురుకులాలలో విద్యార్థుల అవస్థలు ఇక సహించేది లేదు. ప్రజల తరపున కొట్లాడిందే తెలంగాణ శక్తి ఏందో చూపించాల్సిందే. లేదంటే ఇంకా ఘోరం జరిగేలా ఉంది. న్యాయం జరగాలంటే ఎవరు కొట్లాడే వాళ్ళు లేరని మనమే కొట్లాడాలన్నారు. ప్రాణం పోయినా తెలంగాణకు రక్షకులం మనమే అంటూ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగిన పరిణామాలన్నీ కూడా మనం చూస్తాం. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిణామాలలో ఒక్కొక్క అంశాన్ని కూడా నేను చెప్తా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే ఒక సింహం బయటికి వస్తే వేట మొదలవుతుంది. అవినీతి పరులలో గుండెలలో రైలు మొదలుతాయి. ఏంది పరిపాలన చక్కగా చేయకపోతే వాళ్లకు మూత మోగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీది అధికారం నాది అని కాదు. అధికారం కాంగ్రెస్ పార్టీ పేరుకు మాత్రమే ఉంది. కానీ దూదుంబి మోగించేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికీ లిటరల్గా అదే జరుగుతుంది. లిటరల్గా గదే జరుగుతుంది ఈ తెలంగాణలో. పేరుకే కాంగ్రెస్ పార్టీ అంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీని ఎవరు కూడా దగ్గర రానిచ్చే పరిస్థితి లేదు తెలంగాణలో. ఎటువైపు చూసినా ఏ దిక్కు చూసినా దిక్కులన్నీ బిక్కటిల్లేలా తెలంగాణ ముక్త కంఠంతో ఒక స్వరమై జై తెలంగాణ అనే నినాదంతో నా తెలంగాణ నాకు శ్రీరామ రక్ష ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టుగా మరో పోరాటం తప్పదు అంటూ తెలంగాణ ఉద్యమం మళ్ళా మొదలవుతున్నది. అది కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో మరో పోరాటం రాబోతున్నది. ఇక్కడ మేధావులు మౌనంగా ఉండిపోయి, ఇక్కడ ప్రజా సంఘాలు కూడా గొంతుక మౌనంగా మారిపోయింది. దాంతోపాటు చాలామంది కూడా మౌనంగా మారిపోయిన పరిస్థితి. ఏది కుక్కగాక బిస్కెట్ ఇస్తే ఏ విధంగా అయిపోతుందో వీళ్ళ బతుకు కూడా అయిపోయింది. గదే అయిపోయింది తెలంగాణ. వాళ్ళకి పదవులు వచ్చినాయి, సైలెంట్గా ఉన్నారు. తెలంగాణ ఆగమైపోయినా పర్వాలేదు, గురుకులాలలో వాళ్ళ బిడ్డలు చచ్చిపోయినా పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళ బిడ్డలు కాదు కదండి. అప్పుడంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది, ఎట్లా గద్దె దింపాలి, మమ్మల్ని దేకేటోళ్ళు లేడు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక దేకి ఏమైనా ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిండు అనే కాడికి వచ్చింది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తవాలు తెలుసుకోవాలి. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇప్పటికిప్పుడు జరుగుతున్న ఈ ఘోరం అని నేను చెప్పట్లే. 365 రోజులు కాదు, 420 రోజులు అయిపోయినాయండి. ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుంది. దాంట్లో 1 సంవత్సరం పూర్తయిపోయింది. ఒకటి ఎన్నికల ఇయర్గా వెళ్ళిపోతుంది. దాంతోపాటు 3 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. ఇంకొక హైలైట్ విచిత్రం చెప్పనా, 2 సంవత్సరం ఇంకొక సంవత్సరం పాటు రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేయదు. దీంట్లో బాండ్ రాసియచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అదో 2 నెలలు వేసుకుందాం. తర్వాత హైదరాబాద్ మున్సిపాలిటీ అదో 2 నెలలు వేసుకుందాం. దాని తర్వాత జెడ్పీటీసీకి సంబంధించిన వరుసగా ఎన్నికలే ఉన్నాయి, మీరు చూడుర్రి. దాని తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు మళ్ళా. అంటే ఎన్నికల కోడ్ అమల్లో అయింది. తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి మేము ఏం చేయలేం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా కూడా మేము 4 పథకాలను ప్రవేశపెట్టాం. పేరు గొప్ప, ఊరు దిబ్బ, గదే అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేరు మాత్రమే గొప్పగా మారిపోయింది. కానీ వీళ్ళు చేసేది ఏమైనా ఉన్నదా అంటే ఏం లేని పరిస్థితి కనబడుతుంది. అందుకే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక నిర్ణయానికి వచ్చి పూర్తి స్థాయిలో ఈ తెలంగాణలో న్యాయం జరగాలి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అకుంఠిత దీక్షతోని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా పోరాటం చేయాల్సిందే. ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ రణం మొదలు పెడితేనే ఈ తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరుగుతా తప్ప లేకపోతే లేదు. ఏ వర్గాన్ని బాగుపెట్టిల్లండి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కరు బాగుపడ్డారండి? ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందండి? ఎవరి అభివృద్ధి కోసం పనిచేస్తుందండి? ఎవరి ఎదుగుదల కోసం పనిచేస్తుందండి? ఎవరి తలరాత మార్చేందుకు పనిచేస్తుందండి? ఎవరిలో మార్పు వచ్చేందుకు పనిచేస్తుంది అనేది కూడా తెలంగాణ యావత్తు సమాజం ఆలోచించాలి. ఈరోజు నేను చెప్పే అంశం ఇది ఒకటే కాదు. ఇక్కడ మౌనంగా ఉన్నాడు, రాష్ట్రంలో పరిస్థితులన్నీ చూస్తున్నాడు అంటే ఉద్యమాన్ని ఒక్కసారి మొదలు పెడితే ఆ రణాన్ని ఆపడానికి రణమై పోతా ఉంటే దాన్ని చూసి ఏంది అంటే దిక్కులన్నీ బిక్కటిల్లేలా చూడాల్సిన పరిస్థితి ఏర్పడదు తప్ప అంతకు మించి చేసేది ఏమీ లేదు.
ఇది తెలంగాణ యావత్తు సమాజం కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే నిన్న కేసీఆర్ మాట్లాడితే ఇక మురిగే కుక్కలు ఎట్లా పిచ్చి కుక్కలు ఉంటాయి కదా, ఇక దారుణంగా అవి మురుగుతూనే ఉంటాయి, ఎప్పుడైనా మురుగుతూనే ఉంటాయి. ఒకరు ఏదైనా మంచి కామెంట్ చేస్తే ఇక దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నెగిటివ్ వస్తాయి. ఇప్పుడు నేను మంచి చెప్పినా మీకు కోపం రావచ్చు. ఏంటంటే మంచి చెప్పేటోనికే శత్రువులు ఎక్కువ ఉంటారు. ఏంటి అంటే నమ్మించి గొంతుగా కోసడానికి వానికి మిత్రులు ఎక్కువ ఉంటారు. తర్వాత మోసపోయిన ఆడు ఉండడు ఈడు ఉండడు, అది తెలిసిన విషయం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడితే అగ్గి మీద గుగ్గిలం అవుతారు, ఒగోలు తీన్మారు డ్యాన్సులు ఎత్తాలు, మొత్తం ఏదో జరిగిపోతుంది, పుండు మీద కారం చల్లినట్టుగా. ఒక్కొక్కరు మామూలుగా లేదు అసలు కథ, నిజంగా చెప్తున్నా. అరే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన మహోన్నతమైన నేత. 1969లో గడ్డి బీకిల్లా, కోడిగుడ్డు మీద ఈకలు బీకిల్లా, ఏం బీకిల్లు మరి? తెలంగాణ ప్రాంత బిడ్డలు అడుగుతారు, నేను అడుగుతలేను. 1969లో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకుండా బ్యాగుల మూటలకు పదవుల కోసం అమ్ముడు పోయింది ఈ లుచ్చా రాజకీయ నాయకులు కాదా? నేనంటలేని ఇవన్నీ తెలంగాణ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు. అలాంటిది 2001లో ఉద్యమాన్ని మొదలుపెట్టి 2014 వరకు ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు యాక్సెప్ట్ చేసి, అన్ని పార్టీలు యాక్సెప్ట్ చేస్తే కేసీఆర్ అంటే అభిమానం ఉంటుంది ఖచ్చితంగా. సో అలాంటి వ్యక్తి ఒక పార్టీకి సంబంధించిన నేత, పార్టీకి సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడితే ఇక ఒక్కొక్కరు స్పందించాలండి. ఒక్కొక్కసారి వీళ్ళందరికీ మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్పై కాంగ్రెస్ బీజేపీ కౌంటర్ అటాక్, వణికిపోతారు ఇట్లా గజ 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 గజ. నా రాజీనామాతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కేసీఆర్ ఇప్పటికైనా బయటకు వచ్చినందుకు సంతోషం. దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి ఎంతమందికి ఇచ్చారో చెప్పాలి. కేసీఆర్ తడాకా ఏంటో పార్లమెంట్లో చూసాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నీ రాజీనామాతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాజీనామా చేసినా యాక్సెప్టబుల్, కానీ నీ రాజీనామాతో తెలంగాణ రాలే. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని 2001లో ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు వచ్చింది తెలంగాణ రాష్ట్రం. అసలు సిసలైన పోరాటం 1200 మంది విద్యార్థులు అమరవీరులు అయినప్పుడు వచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రం. ఇంటింటికి జై తెలంగాణ అని రణం చేసినప్పుడు వచ్చింది తెలంగాణ రాష్ట్రం. నీ ఒక్కడి వల్ల నువ్వు రాజీనామా చేస్తున్నావు, లేకపోతే నీ నియోజకవర్గ బిడ్డలు పోరాటం చేస్తున్నావు కాదు. యావత్ తెలంగాణ 4 కోట్ల మంది పోరాటం చేస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి జీ. దాని తర్వాత ఇక మనోడికి తెలంగాణ రాష్ట్రం అంటేనే తెలియదు. ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో ఈయన ఎక్కడ ఎవరినే? తెలంగాణ ఉద్యమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క పాత్ర ఏంటి అంటే ఒక లైన్ రాద్దాం. అదే జర్నలిస్ట్ రంజిత్ తెలంగాణ ఉద్యమంలో పాత్ర ఏంది అంటే ఒక 10 పేజీలు నిండుతాయి. మరి ఈయన పాత్ర ఏంది? రైతు భరోసా ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీని. ఎప్పుడయ్యా? రాత్రి కలలనా? ఉచిత కరెంట్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అవునవును, బషీర్బాగ్ కాల్పులలో మా తండ్రుల లాంటి తెలంగాణ రైతాంగం మీద మీరు ఎట్లా చేసిలో గుర్తుంది. 20,000 కోట్లతో రైతు రుణమాఫీ చేస్తాం. అభివృద్ధి మీద చర్చకు సిద్ధం. దా నాతో రా చర్చకు. వైఆర్టీవీలో నీకు షేర్ ఎత్తాను, దా కూర్చుందో దా చర్చ. ఏం చెప్తావు నువ్వు? చెప్పేది ఏం చెప్తావు? నీ దగ్గర అధికారం ఉంది, పోలీసు వస్తుంది, బెదిరింపులకు భయభ్రాంతులకు గురి చేస్తుంది తప్ప ఏం చేస్తావు నువ్వు? నాకు అర్థం కాదు. చెప్పి ఇంకేం చెప్తాను? దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలి. నీతోనా? నేనే వస్తుందా? మా ఇంటికాడ మా పిల్లగాడు ఉన్నాడు, డైపర్ వేసుకుంటాడు, ఆడు కూడా చర్చకు సిద్ధం. నీతో కేసీఆర్ అవసరం లేదు. మా పోరాడు ఉన్నాడు, డైపర్ వేసుకున్నాడు, వాడు కూడా నీతో చర్చకు సిద్ధం. నీతో కేసీఆర్ అవసరం లేదు. గర్జనలు గంభీర్యాలు గమనిస్తున్నామని ఫామ్ హౌస్లోనే నుండి మాట్లాడతారా లేదా అసెంబ్లీకి వస్తారా? ప్రజా తీర్పును కేసీఆర్ అవమానిస్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్. అరే ఫామ్ హౌస్ కాదురా భయ్, ప్రతి ఒక్కడికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంది ఇల్లు గాడేనో ఉంటుంది. ఏదేంది దాని బఫర్ జోన్లు ఉన్నది, నీదేది అది ఫామ్ హౌసేనా? చెప్పు చేరా తెలంగాణ ప్రాంత బిడ్డ, అది ఎవరి ఫామ్ హౌస్ కాదా? వ్యవసాయ క్షేత్రంలో ఆహ్లాదంగా కరమైన వాతావరణంలో చెట్ల మధ్య ఉండడానికి ఒక చిన్న ఇల్లు కట్టుకొని అక్కడ వ్యవసాయం చేసుకుంటే అది ఫామ్ హౌస్ అయిపోయింది. నేను కట్టుకోకేమన్నా అద్దాను? నీకు ఉన్నది కదా ఆల్రెడీ, నీది బఫర్ జోన్లోనే ఉన్నది. అది ఎప్పుడు కూలగొడతారో చెప్పవా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు? చెప్పండి మీరు ఏం చెప్తుండేనే. రైతు భరోసా ఇచ్చిందా కాంగ్రెస్? రైతు భరోసా ఎవరు మొదలు పెట్టిళ్ళు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా? ఏడిచ్చినో ఏ ఊళ్ళకి ఇచ్చినో? మీ ఊళ్ళకే అత్తప్ప మైకు పట్టుకొని ఏ పార్టీ ఇచ్చినో చెప్పు. దాంతోపాటు ఉచిత కరెంటు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. నవ్వుతాడెవడానా? పిచ్చోని తీరున అవుతాడు. నేను చెప్తున్నా కదా, ఎందుకు ఈ అబద్ధాలు? ఏంది కథ? అభివృద్ధి మీద ఏం చేసిల్లండి? 420 రోజులలో మీరు ఎలుగబెట్టింది ఏం లేదు. ఎలుకాయ కూడా ఎలుగబెట్టలేదు. నేను చెప్తున్నా కదా, ఇంత తెలంగాణ రాష్ట్రం మొత్తం రణం చేస్తూ ఉంటే, తెలంగాణ రాష్ట్రం పోరాటం చేస్తూ ఉంటే, తెలంగాణ రాష్ట్రం మరొక ఉద్యమానికి నాంది పలుకుతూ ఉంటే మీరు చేసేది ఆడ కూకొని స్టేట్మెంట్లు ఇస్తున్నా. మీ 10 మంది ఎమ్మెల్యేలు పోతున్నారట. ఫస్ట్ అది కాపాడుకో. ఇక దాంతోపాటుగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఏమన్నారు? కేసీఆర్ మాటలు హాస్యాస్పదంగా ఉంటాయి. ఎందుకుండే? ఇలా ఉన్నది తెలంగాణ కాంగ్రెస్ కాదు కదా, కాషాయ కాంగ్రెస్ కాబట్టి ఖచ్చితంగా ఉంటాయి. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రజలు అరిగోసపడ్డారు. కేసీఆర్ ముందు కరీంనగర్ పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెడతాడు భయ్. అవసరమైతే కేసీఆర్ అని నిలుస్తుంటాడు. ఏమన్నా ప్రాబ్లమా మీకు? అది ఆ పార్టీ అంతర్గత విషయం. హాస్యాస్పదంగా ఉంటాయి. మీకు ఎప్పుడైనా హాస్యాస్పదంగా ఉంటుంది.
బీజేపీకి ఎప్పుడైనా హాస్యాస్పదంగా 420 మంది రైతులు చనిపోతే హాస్యాస్పదంగానే ఉంటుంది. దాదాపుగా 90 మంది ఆటో డ్రైవర్లు చనిపోతే హాస్యాస్పదంగానే ఉంటుంది. గురుకులాలలో ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు చనిపోతే హాస్యాస్పదంగానే ఉంటుంది. సబ్బండ వర్గాలు ఏ వర్గం కూడా ఆనందం లేకుంటూ ఉంటే కూడా మీకు హాస్యాస్పదంగా. బీజేపీ రోలే అది కదా. ఒకప్పుడు బీజేపీ ఎంత అద్భుతంగా ఉండే, ఎంత బాగా చెప్పినా నేను బీజేపీ గురించి ఒకప్పుడు. ఈరోజు బీజేపీ ఎందుకు పతనమవుతున్నది? ఆ కిషన్ రెడ్డి ఏంది గంగా హారతి ఆరతి అంటాడు, ఆ అలై బలై అని దత్తాత్రేయ అంటారు, అదేంది మన హనుమంతుడి శోభయాత్ర అని బండి సంజయ్. ఎవరి దారి వారిది. బీజేపీలో ఫస్ట్ మీరు ఒక క్రమశిక్షణతోని బీజేపీ విలువలతోని ఉండురు, ఆ తర్వాత మాట్లాడుకుందాం. కేసీఆర్ మాట్లాడితే ఒక్కొక్కరు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. అయ్యో నిప్పుల మీద ఉప్పెత్తే చిట అంటున్నాయి కావచ్చు. మీరు ఏం చేస్తున్నారు మరి? తెలంగాణ రాష్ట్రానికి ఏం ఒరిగింది? 420 రోజులలో ఎలుగబెట్టిన ఎలిక ఏది? మీరు తెలంగాణ రాష్ట్రానికి 4 కోట్ల మంది ప్రజలకి ఏం చేసిర్రు? కనీసం ఒక బుక్కడి బోవెట్టిలా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు, కనీసం బాగుపడమని కనీసం ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేసిలా ఈ తెలంగాణ రాష్ట్రానికి. అరే అరిగోసపడుతున్నారా భయ్, అడక తినుడు తప్ప అన్నీ పోయినాయి తెలంగాణ ప్రాంత బిడ్డలకు. ఎటు చూసినా ఏ దిక్కు చూసినా దిక్కులన్నీ బిక్కటిల్లేలా అయిపోయినాయి. అయ్యో నా తెలంగాణ అరిగోసపడుతున్నదే, కావురుమంటూ ఎదురు చూస్తున్నది ఆకలి కోసం. కన్నీళ్లతోని హృదయ విదారకమైన ఘటనలు చూస్తున్నాం. ఏ దిక్కు చూసినా చీకట్లతోని అలుముకుంటున్నది. కళ్ళు లేని కబోదిలా ఈ తెలంగాణ రాష్ట్రం అయిపోయిందేమి అని బాధపడుతున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఇది నేను చెప్పే మాట కాదు. ఓ ఇంటిలోకి వెళ్ళి ఒక ముసలావిడనో వృద్ధాప్యాన్నో లేకపోతే చిన్న పిల్లగానో చదువుకున్న యువకున్నో రైతులనో వాళ్ళ కొడుకులనో బిడ్డలనో అడుగుదాం పా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని. ఎంత ఘోరంగా ఉన్నది అనుకుంటారు? 420 రోజులలో నానా రకాలు 4 లోకాల నరకాలను చూపెడతారు మీరు తెలంగాణ ప్రాంత బిడ్డలకు. ఇంతకంటే దారుణం ఏముంటుంది? నా పాలన అద్భుతం, శబాష్. ఇంత కాన్ఫిడెన్స్ అన్న ఉండాలి నీకు. ఈ కాన్ఫిడెన్స్ చాలా అవసరం. ఎందుకంటే ఈ కాన్ఫిడెన్స్ చాలా అవసరం. నా పాలన బాగుందంటే నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా అవసరం. ఇది రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. శబాష్, నా పాలన అద్భుతం. జనం మస్తు సంతోషపడుతున్నారు. అవునవును, తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఏం చేస్తారో అది ప్రజలకు తెలుసు. మా ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు, గ్రామాలలోకి సంక్షేమ పథకాల విషయంలో అమలు చేయకపోతే అక్కడికి ఎవరైనా మనల్ని విమర్శిస్తే ఆడ చెట్టు గట్టేసి తొండలు జొర్ర పెట్టన్నారు. ఇప్పుడు ఆడికి పోతే గవే అయితే సార్. మీకు తెలియదు, అసలు రియాలిటీ తెలియనట్టున్నది. నిన్ను మోసం చేస్తున్నారు. నీ చుట్టూండే ఇంటెలిజెన్స్ వ్యవస్థ, నీ చుట్టూండే సలహాదారులు, నీ చుట్టూండే మనుషులందరూ రేవంత్ రెడ్డి నిన్ను మోసం చేస్తున్నారు. తెలుసుకో. ఒక ఆప్తుడిగా చెప్తున్నా, నీ ప్రభుత్వాన్ని కూల్చడానికి నీ వాళ్ళే సిద్ధపడ్డారు. నీ ప్రభుత్వం కూలిపోబోతున్నది. నీ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఇబ్బందులు పెడుతున్నారు. నీ ప్రభుత్వాన్ని ఆగం చేయబోతున్నారు. నీకు రియాలిటీ గ్రౌండ్ లెవెల్లో చెప్పట్లేదు. నీ భజన బ్యాచ్ ఎక్కువైపోయింది, నిన్ను పొగిడేటోళ్ళు ఎక్కువైపోయింది. నేను ఆకాశం మీద కాదు ఇంకా మీదికి తీసుకుపోతున్నారు. పైలం బిడ్డ రేవంత్ రెడ్డి కష్టపడి వచ్చినా తొక్కుకుంటూ వచ్చినా నువ్వు మళ్ళీ తొక్కుకుంటూ పోతారు జనాలు. పైలం నేనే చెప్తున్నా. నేను మాట ఇస్తే తప్పేదేలే. ఏమన్నావన్నా డిసెంబర్ 9వ తారీఖు గిట్ల పోయి గట్ల తెచ్చుకోమన్నావన్నా. మాట తప్పినో లేవులు మా రేవంత్ రెడ్డే కదా. ఒకటి. ఇంకోటి ఏం చెప్పినావన్నా, రైతులందరికీ రైతు భరోసా ఎప్పుడు ఇచ్చినావన్నా నాకు అర్థం కావట్లేదు. ఇది అయిపోయింది. ఇంకోటి ఏమన్నా అన్న 2 లక్షల రుణమాఫీ జరిగిపోయింది. ఏ ఊళ్ళో జరిగిందన్న? ప్రతి ఊళ్ళోకి వెళ్తే ఆఖరికి మీ మంత్రి దామోదర్ రాజనరసింహనే చెప్పిండు మా గ్రామంలో జరగలేదని. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిండు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు, బ్యాంకర్లు చెప్తున్నారు, ప్రజలు అంటున్నారు, రైతులు అంటున్నారు. ఏమన్నా ఏం చేద్దాం అనుకుంటున్నావే? దాంతోపాటు క్వింటాలకు రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఏడిస్తున్నావన్నా ఒకసారి చూపెట్టన్నా. దరిద్రం మొత్తం ఆ చుట్టే తిరిగినట్టున్న తెలంగాణ. 24 గంటల కరెంట్ వస్తున్నా. అది క్వింటాల్కి 500 బోనస్. అయ్యా మేము పండించిన పంటకు 500 బోనస్ ఓన్లీ సన్నాలకే ఇస్తా అన్నారా? ఆ సన్నాలకు కూడా దిక్కు దివాన లేకుండా పోయిందని రైతులు, పంట పండించిన రైతులు దుమ్మెత్తిపోతున్నారే. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఏడిస్తున్నావే? ఏ ఇంట్లో వస్తుంది? మీ ఇంట్లో వస్తుందా? మా ఇంట్లో వస్తుంది. మా ఇంట్లోనైతే వస్తలేదు. నా 0 కరెంట్ అసలే కాలే. మరి నా 200 కాదు కదా, 100 యూనిట్లు కూడా కాలేదు. మరి ఏడొస్తుందో చూపెడు చూద్దాం. కూలీలకు 12,000 ఇచ్చినాం. ఊరు నాయన, ఇంత అబద్ధాలు పొద్దుగాలనే ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుందన్నా? నీ మీద నువ్వంటే నాకు చాలా ఇష్టమే. అందుకే నీ మీద నేను పోరాటం చేస్తున్నా. ఎవరో ఎందుకు చేయాలి, మనమే పోరాటం చేయాలని చేస్తున్నాను. ఎంత అబద్ధం అన్నా ఇది? ఏ కూలీలకు 12,000 ఇచ్చినవే? ఏ కూలీల దగ్గర 12,000 ఇస్తున్నవే? తెలంగాణలో ఏ కూలీలకు? ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన కూలీలక, జార్ఖండ్ నుండి వచ్చిన కూలీలక, ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన కూలీలక, ఒరిస్సా నుండి వచ్చిన కూలీలక, తమిళనాడు నుండి వచ్చిన కూలీలక, గోవా నుండి వచ్చిన కూలీలక? ఏ కూలీలకు ఇస్తున్నవే? మధ్యప్రదేశ్లోకి ఇస్తున్నావా? ఉత్తరప్రదేశ్లోకి ఇస్తున్నావా? ఏ కూలీలకు ఇస్తున్నావు నాకు చెప్పవే. ఒకసారి చెప్పన్నా రేవంత్ రెడ్డి అన్న. ఇక విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చినాం. ఇదో కథ. మొన్నటిదాకా పంచాయతీ పెట్టి అరుగోసలు పెడుతున్నారు. దాని తర్వాత ఏడాదిలో 55,143 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర సృష్టించిన. ఏడాదిలో నువ్వు ఎంత చెప్పినవే? 1,00,000 ఉద్యోగాలు ఇస్తాను. 1,00,000 అన్నీ యాడికి పోయినాయి? ఇవన్నీ మాట్లాడన్నా. నేను మాట చెప్పి ఎగ్గొట్టే వ్యక్తిని కాదు.
ఎగ్గొట్టిన చరిత్ర కేసీఆర్దే. కేసీఆర్ కాలం చెల్లిన 1000 నోటు. ఆ నోటు పెట్టుకుంటే ఎవడైనా జైలుకే. ఇగో ఆ నోటు పెట్టుకుంటే ఎవడైనా జైలుకే. అంటే కేసీఆర్ నమ్మినోళ్ళు బీఆర్ఎస్ పార్టీలో తిరిగిన వాళ్ళు నేను జైలు ఎత్తా అంటాను, డైరెక్ట్గా బెదిరిస్తాను. మొగిలిగద్ద సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చూడొచ్చు. ఇక దాంతోపాటు గద్దర్ జయంతి వేడుకలకు సీఎం రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రజా యుద్ధనకు గద్దర్ జయంతి వేడుకలలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావుతో పాటు కలిసి గద్దర్ చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. గద్దర్ రచించిన మా పల్లె ప్రతి పాటకు కథ ఉంది, పుస్తకాలను ఆవిష్కరించారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మా గద్దరు కొడుకు సూర్య ఉన్ను వెన్నెల ఇద్దరికి ఏం చేసినావు? సాంస్కృతిక సారథి ఇచ్చిండు. మా సూర్యం ఏం తప్పు చేసిండు? వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ఓ ఎమ్మెల్యే పదవి ఇచ్చి వాళ్ళను పూర్తి స్థాయిలో ఏం చేయాలి? ఓ మంత్రిని చేయాలి. చెయ్యి మరి, అది నీకు మంత్రిని చేయాలంటే చెయ్యి. గద్దర్ వారసులకు మేము విలువ ఇచ్చినాం అంటే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇది కాదు, ఇవన్నీ ఎవరికి చెప్తున్నావు? ముఖ్యమంత్రి అన్నా నువ్వు అంటే ఎంత ఇష్టం తెలుసానే, కానీ ఆగని చెప్తున్నావే తెలంగాణను. 3 రంగుల జెండా వచ్చి సింహమోలే కదిలినాడు. అయిపోయింది, ఇప్పుడే సింహం కాదు, 3 రంగుల జెండా వచ్చి పిల్లి ఓలే కదిలినాడు, ఎక్కడున్నాడో మా రేవంత్ అంటారు. ఇక రేపు పొద్దుగాల గిదే అవుతుంది. ముందు హెచ్చరిస్తున్నా, నీ పాలన కుక్కలు చింపిన ఇస్తారక్కంటే అధ్వానం అయిపోయింది. ఊళ్ళే ఏంది అంటే ఏదైనా పెళ్ళి ఉంటే అంటే ముదుగాల ఎవరి హడావిడి కుక్కల హడావిడి అయిపోతుంది. నీ చుట్టూ కూడా గదే బ్యాచ్ జైన్ అయింది, మొత్తం ఆగని చెప్తున్నారు. నేను చెప్తున్నా కదా, నీ ప్రభుత్వాన్ని నీ చుట్టూ ఉండే నీ సామ్రాజ్యం కూల్చడానికి సిద్ధమైంది. మరి 10 మంది ఎమ్మెల్యేలకు ఇంత ధైర్యం ఏడ నుండి వచ్చింది? ఇంతమంది ఎట్లా మారుతాళ్ళు? ఇవాళ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందట. బహుశా నాకు తెలిసి సాయంత్రం 4 నుంచి 8 మధ్యలో చెప్తా అన్నాడు. మీ పొంగులేటి పోయి ఇప్పుడు బతలాడుతుండేమో కానీ నాకు తెలియదు, కానీ వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ అవుతుంది అట. నాకు చెప్పిర్రాలు, నేనే చెప్తాను కదా, వాళ్ళు చెప్పిర్రాలు. వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు, అసలు ఊకునేదే లేదన్నారు. ఇక దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి. ఇక చూడు, గులాబీ దళమంతా సిద్ధం, తప్పదిక యుద్ధం. నెలాఖరులో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ. తెలంగాణ రక్షకులుగా ప్రాణాలు తెగించి పోరాడాలి. కాంగ్రెస్ సర్కార్పై ప్రత్యక్ష పోరాటం సిద్ధం. సంగమేశ్వరం బసవేశ్వరకు హరీష్ దండయాత్ర చేయాలి. ఏదో చేస్తారని ఆశపడ్డారు, ఇప్పుడు గోసపడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు దొరికితే ప్రజలు ఉరికించి కొడతారు. కరెంటు కథ మళ్ళీ మొదటికి మార్చి ఏప్రిల్లో ఎట్లుంటుందో కాంగ్రెస్ తెలివి తక్కువతనానికి కాగ్ నివేదిక నిదర్శనం. ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వానికి క్షమించే వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ సర్వేనే సాక్ష్యం. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి చెప్పిన ముచ్చట్లు. నేనేమంటున్నానంటే కేసీఆర్కు సంబంధించి తెలంగాణని కాపాడతాడండి. మీరు అనవసరంగా ఆగం కాకూరి. నేను ఈరోజు చెప్పిన మాట 2028 వరకు ఉంటా. 2028 నుండి మళ్ళీ మీకు చూపెడతా ఎవరు మాట తప్పుతారు, ఎవరు మాట మీద ఉన్నారు. ఈ మాట మీరు రాసి పెట్టుకోరు బుక్కులలో. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఇగో గిట్లయిపోతాయి. ఎవడి పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, గొర్రెలు బర్రెలు ఏలినట్టు అయిపోయింది తెలంగాణ. చూడురి, ఎక్కడ ఏలుడు అంటే పరిపాలన వ్యవస్థను అంటలేను నేను. ఇగో పంట పొలాలు చూడురి. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా గోదావరి నీళ్లు పారించి బొల్లపల్లి చెరువు కింద కలకలలాడిన వరి పొలాలు. ఇగో చూడు, పచ్చని మాగాలు పచ్చాని రంగేసినట్లు ఓయమ్మలాల అని పానున్నట్టు ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇక ఈడ చూడురి, కాంగ్రెస్ పాలనలో ఎస్ఆర్ఎస్పీ కాలువ నీళ్లు రాక సూర్యాపేట జిల్లా బాజిరెడ్డిగూడెం మండలం బొల్లపల్లిలో ఎండిన వరి పొలంలో గొర్రెలను మేపుతున్న కాపర్లు. ఇక అయిపోయాయి. కేసీఆర్ సేవ అద్భుతం. బీఆర్ఎస్ పాలనకు కితాబ్ ఇచ్చిన ఎకనామిక్ సర్వే. కేసీఆర్ సర్కార్ హయాంలో తెలంగాణ జిగేల్. ఐటీ సేవలు, రియల్ ఎస్టేట్ రంగాలలో అగ్రస్థానం. రాష్ట్రంలో భారీగా పెరిగిన సాగునీటి వనరులు. సాగు విస్తరణలో 3వ స్థానంలో తెలంగాణ. మిషన్ భగీరథతో ఇంటింటికి చేరిన స్వచ్ఛ జలం. సొంత పన్ను రాబడితో దేశంలోనే మొదటి స్థానం. వి హబ్తో మహిళా పారిశ్రామికవేత్తలకు ధన్ను. 2024-25 ఆర్థిక సర్వే గణాంకాలలో సుస్పష్టం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కేసీఆర్ ఉంటే తెలంగాణకు అద్భుతంగా ఉంటుంది. కాంగ్రెస్ వస్తే 3 నామాలు పెడుతుంది. ఇప్పుడు బీజేపీ అత్తనం గోవింద హరి గోవింద అంటే, కాంగ్రెస్ వచ్చింది అనుకో వద్దు 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 బాయ్ 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 అంటే, బీఆర్ఎస్ వచ్చింది అనుకో నువ్వు ఎండలున్నా వానలున్నా కార్లు ఎక్కించుకొని తీసుకుపోయి నీ గమ్యస్థానాల్లో దించుతుంది. చెప్తాను, గుర్తుపెట్టుకోరు, ఇది వాస్తవం. బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది, బీఆర్ఎస్ పార్టీ అనేది, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేది ఈ తెలంగాణ రాష్ట్రానికి అవునన్నా కాదన్నా మీకు చాలా అవసరం. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత ప్రజలకు అవసరం. తెలంగాణ ప్రాంత ప్రజలారా ఆలోచించండి. ఇప్పటికే మోసపైలు 420 రోజులలో అరిగోసపడుతున్నారు. లేదు మేము ఇట్లనే గోసపడతామంటే సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ కోటే. లేదు మేము ఖచ్చితంగా కూడా తెలంగాణలో మళ్ళీ మేమే మార్పు తీసుకొస్తాం, ఈ మార్పు దొంగ మార్పు, అసలైన మార్పు ఇదే అంటే మీరు స్థానిక సంస్థలలో ఎన్నికలలో ఓట్లు వేయిర్రి, ఈ బీజేపీ కాంగ్రెస్ను ఓడిర్రి. అవి రెండు ఒకటే. మళ్ళా దోస్తు మేరా దోస్తు తూహీ మేరా జానవి గుర్తుపెట్టుకోరు. అవి బయటికి కనబడని చీకటి ఒప్పందం ఇవన్నీ.
కేసీఆర్ అద్భుతమని నేను చెప్పలే కదా, ఎకనామికల్ సర్వే చెప్పింది. జిగేలమన్న తెలంగాణలో ఇగో సాక్ష్యాలు ఇక్కడ. కేసీఆర్ పోయిన తర్వాత ఇక చూడుర్రి, నాటి స్వర్ణయుగం నేటి కర్మయుగం అయిపోయింది. ఇగో ఇక్కడ చూడుర్రి, నాడు ఎట్లుండే నేడు ఎట్లా అయిపోయింది. నాడు మంచిగా పంటకు పెట్టుబడులు పెట్టి మంచిగా నీళ్ళు వచ్చి 24 గంటల కరెంట్ వచ్చి ఎండాకాలమైనా వానాకాలమైనా ఏ కాలమైనా 3 పంటలు పండించేటట్టు భూములకు అన్ని రకాల వసతులు సౌకర్యాలు కల్పించిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇక్కడికి వచ్చేటాలకు ఏమైపోయింది, ఎండిపోయింది, ఆగమైపోయింది, గోస అయిపోతుంది. రేపు పొద్దుగాల జిగేలు కాస్త చీకట్లు అయిపోతాయి. అంతే తెలంగాణ రాష్ట్రం అంటేనే గిది గుర్తుపెట్టుకోవాలి. అందుకే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అవసరం రా నాయన అని చెప్పిన. ఇక తెలంగాణ కాంగ్రెస్లో కుంపెటని చెప్పిన కదా, ఓ మంత్రి వసూళ్ల దందాపై తిరుగుబాటు చేసిళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు రహస్య భేటీ అయ్యారు. ఇవాళ సాయంత్రం ఇది ఉంటారా లేకపోతే బీఆర్ఎస్లో చేరుతారా, ఎక్కడికి పోతారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఉస్మానియా దవాఖానా, పేదోళ్లకు కష్టం వస్తే పోయే దవాఖానా ఉస్మానియా, గాంధీ, ఎంజీఎం దవాఖానా, ప్రభుత్వ దవాఖానాలు. ఈ ప్రభుత్వ దవాఖానాకు సంబంధించి నేను ఉస్మానియా దవాఖానా కొత్త భవన నిర్మాణానికి గోషామహల్ పోలీస్ గ్రౌండ్లో భూమి పూజ చేస్తున్న ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు. ఓకే రైట్. మరి దామోదర్ రాజనరసింహ ఉన్నాడు, ఆరోగ్య శాఖ మంత్రి ఉండొచ్చు, ఉంటారులే. ఇక ఉస్మానియా దవాఖానా గోషామహల్కు సంబంధించి పోలీస్ స్టేడియంలో నిర్మించవద్దని ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. గోషామహల్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేస్తున్న స్థానికులను అరెస్టు చేస్తున్న పోలీసులు. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆఖరికి నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డికి దవాఖానా కూడా కట్టద్దు ఇక్కడ అనే పరిస్థితులు తెచ్చుకున్నాడు ఆయనే. నేనే చెప్తాను కదా, ఆయనే తెచ్చుకున్నాడు. అది ఇక్కడ ఎవరు తీసుకురాలే, ఆయనే తెచ్చుకున్న పరిస్థితి కనబడుతుంది. ఉస్మానియా దవాఖానా ఇక్కడ వద్దు, గోషామహల్ ప్రాంతవాసుల ఆందోళన. ఇప్పుడున్న చోటే నిర్మించాలని డిమాండ్. పోలీసుల బందోబస్తు నడుమ ఉస్మానియా దవాఖానా భవనానికి భూమి పూజ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఏముంటుంది? పేద ప్రజలకు దవాఖానా ఎక్కడైనా అవసరమే, కానీ అందుబాటులో ఉండాల్సిన అవసరం. ఇక దాంతోపాటుగా మరొక అంశం, తెలంగాణలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. రోజు రోజుకు జరుగుతున్న పరిస్థితులు చాలా ఆందోళనకరమైన విధ్వంస. ఎట్లా అంటే దాని కనీసం పరిస్థితులను అంచనా వేయలేని పరిస్థితి కనబడుతుంది. ఉదాహరణకు చూడుర్రి, ఇక సింగరేణి కార్మికుడు ఆత్మహత్య, సీనియారిటీ తగ్గ పోస్ట్ ఇవ్వకుండా సింగరేణి అధికారుల వేధింపులు. 10 రోజులు వేడుకున్న దక్కని న్యాయం మనస్తాపానికి గురమై కరీంనగర్లోని తన నివాసంలో సంతోష్. దాని తర్వాత విధులలో ఒత్తిడి భరించలేక కానిస్టేబుల్ జత కలిసిన ఆర్థిక కారణాలు. ఇక మదన్నపేట పిఎస్లో విధులు, అంబర్పేట నివాసంలో అంటూ కూడా చూసిన పరిస్థితి. నేనేమంటున్నానంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉంటే సకల అన్ని దరిద్రాలు పోయి అదృష్టం వస్తుంది. ఇక వీళ్ళు ఉంటే అదృష్టం ఏంటంటే వీళ్ళు ఉంటే దరిద్రం అదృష్టం పెట్టినట్టు ఉంటుంది. నేను చెప్తున్నా కదా, వైఫైలు ఎక్కువ ఉంటుంది దరిద్రం వీళ్ళుంటే. ఏదైనా కావచ్చు, ఇదైతే వాస్తవం. ఇక అసెంబ్లీ 6 దాకా అంతే సంగత. సహేతుక సమయం అంటే సభాకాలం అయిపోవడమేనా? ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు సూటి ప్రశ్న. నోటీసులు జారీ అయ్యాకే 10 నెలల సమయం తీసుకుంటారా? ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఎప్పుడో వారంలో చెప్పండి. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించిన సుప్రీంకోర్టు బీఆర్ఎస్ పిటిషన్పై తదుపరి విచారణ 10కి వాయిదా అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనుక రీజనబుల్ టైం అంటే ఎంతోనో చెప్పండి. శాసనసభ గడువు ముగిసే వరకు నిర్ణయం తీసుకోకుండా ఉండటమే సముచిత స్థానమా, సమయమా? మహారాష్ట్ర స్పీకర్గా మాదిరిగా వ్యవహరిస్తారా? ఫిరాయింపు ఎమ్మెల్యేలపై గత ఏడాది మార్చిలో ఫిర్యాదులు అందితే 10 నెలలకు నోటీసులు ఇచ్చారంటే ఏమనుకోవాలి? సుప్రీంకోర్టు ధర్మాసనం. పార్టీ మారితే రాజీనామా చేయాల్సిందే, మళ్ళీ పోటీ చేసి గెలవాలి, అప్పుడే ప్రజాస్వామ్య నైతిక అర్హత. రాజీనామా చేయకపోవడంపై ప్రజా తీర్పును అవమానించడమే. వారిని ఏం చేయాలో ప్రజలకు తెలుసు. కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా చెప్పిన పరిస్థితిగా. ఇక మనకు తెలుసు కదా, మన తెలంగాణ ఉద్యమంలో మీరు పాట పాడుకున్నారు మర్చిపోయిలా, దొంగలు వచ్చిర్రు దోపిడీ చేస్తుర్రు అనే పాట ఉంది కదా. ఇక్కడ తెలంగాణలో ఏం జరిగింది అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం ఇట్లా జరిగిందో లేదు. అది ఈ చిల్లర మల్లరగాళ్ళతోని ప్రభుత్వం పోయింది కదా, అది 1%, అది వాస్తవం. కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది లుచ్చాగాలు చేసిన పనికి కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయింది, అది వాస్తవం. అయితే ఇక్కడ వీళ్ళు ప్రభుత్వం ఏర్పడిందండి, రేవంత్ రెడ్డి రమ్మనలే, మంత్రులు రమ్మనలే, ఎవరు బతలాలే, వీళ్ళే తక్కువని కూడా దునికేసిల్లు. అరే ఎవరు వచ్చిల్లు, ఎవరు రమ్మన్నారు, మీరు వచ్చిల్లు కండువ కప్పిన రేవంత్ రెడ్డి వాదన. ఎందుకు వచ్చిల్లు? అక్రమంగా సంపాదించిన సొమ్మును కాపాడుకోవడానికైనా, లేదా మంత్రి పదవుల కోసమైనా, లేదా అధికారం ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటాం. ఈ 3 తప్ప ఇంకేముండే. నేను మా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం, ఇక్కడ నియోజకవర్గాల నిధులు రావడం కోసం మేము పార్టీ మారినామంటే ఇక తెలుసుగా, తొందరగా వేరే వార్త ఆడ. నేను చెప్తున్నా కదా, ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటారు. అంటే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేస్తే 10 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే మీరు ఆలోచించని బంపర్ మెజార్టీ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇస్తారు. ఎందుకు ఇస్తారో తెలుసా? యనుమల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులందరూ వచ్చి అక్కడ కూకున్నా, ఎమ్మెల్యేలందరూ అక్కడ కూకున్నా, దాడులు జరిగిన, ఎఫ్ఐఆర్లైనా, కేసులైనా, ఏది జరిగినా ఊహించని బంపర్ మెజార్టీలో తెలంగాణ ప్రాంత బిడ్డలు మెజార్టీ ఇస్తారు. ఎందుకంటే ఈ తెలంగాణలో ఒక ఏ పథకం అమలు కాకపోవడం, దాంతోపాటు సబ్బండ వర్గాలు కూడా కనీసం వాళ్ళు ఎట్లా అంటే
ఆనందంగా లేని పరిస్థితి కనబడుతుంది. ఈ తెలంగాణలో జరుగుతున్న ఈ పరిస్థితులను చూస్తే ఎక్కడికి వెళ్ళినా కూడా దిక్కులన్నీ బిక్కటిల్లేలా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అందుకే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇకనైనా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఉప ఎన్నికల గ్యారంటీ, దాంట్లో 600 అయినా 101 అయినా తెలంగాణలో ఉప ఎన్నికల గ్యారంటీ. ఈ ఉప ఎన్నికలలో 10 స్థానాలలో రంగం సిద్ధం చేసుకొని ఖచ్చితంగా ఎమ్మెల్యేల మీద అనర్హత పిటిషన్ సక్సెస్ అవుతుంది. దాంతోపాటు స్పీకర్ కూడా నిర్ణయం తీసుకోవాలి. రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా రాజ్యాంగబద్ధమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ తెలంగాణ 4 కోట్ల మందిరా నాయన, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద పోరాటం చేసినప్పుడు ఆయన పార్టీ కార్యకర్తగానో పార్టీ కండువ మార్చుకునో లేకపోతే ఇతరత్ర పార్టీ మారుతా అంటే ఎవడు ఊకుంటాడు? అక్కడ వేరే పార్టీ అద్దనే కదా నిన్ను గెలిపించుకున్నది. అంటే ఈరోజు తెలంగాణలో ఏం జరుగుతుంది? బ్యాగుల మూటలు, ఆస్తుల కోసం, ఆడంబరాల కోసం, వీటి కోసమే పనిచేస్తున్నారు. కాదని నిరూపించమనండి. ఈ తెలంగాణలో ఏ దిక్కుకైనా పోదాం, ఎక్కడికైనా పోదాం, మైకబట్టి అడుగుదాం, ప్రమాణం చేయందాం భారత రాజ్యాంగం. వీళ్ళొద్దు, ఆ భారత రాజ్యాంగం ఆగమవుతుంది అనవసరంగా. వీళ్ళ ప్రమాణానికి అధిశేదలు పడుతుంది. ఈ సన్నాసులు ఎట్లా అంటే వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం చూస్తారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాదు, వాళ్ళ ఎదుగుదల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం మాత్రమే పనిచేస్తారు తప్ప తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, నియోజకవర్గాల కోసం చెయ్యరు. కాబట్టి ఖచ్చితంగా ఈ 10 నియోజకవర్గాలలో కూడా పూర్తి స్థాయిలో అనర్హత వేటు అనేది ఖచ్చితంగా పడాల్సిందే. ఈ అనర్హత వేటు పడి తీరాల్సిందే. వీళ్ళు ఖచ్చితంగా కూడా మళ్ళీ ఉప ఎన్నికలు రావాల్సిందే. ఇక దీంతో పాటుగా నిన్న ఒక అంశాన్ని మీరు చూసే ఉంటారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మీద నీళ్ల మీద రాజకీయం, నీచ రాజకీయం జరిగింది. మేడిగడ్డ ప్రాజెక్టుపై దుష్ప్రచారం, రేవంత్ మిస్గైడెడ్ మిస్సెల్లా పనిచేస్తున్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నీళ్లు ఇక మీకు కొన్ని రాజభోగాలు కూడా చూపెడతా, కొద్దిగా ఓపిక పట్టుర్రి. వైఆర్టీవీ చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నా, మీకు ఇప్పుడు కొన్ని రాజభోగాలు కేవలం 10 నెలల కాలంలో ఒక ఎమ్మెల్యే గారి ఏంది అంటే అనితర సాధ్యమైనటువంటి సంపాదన ఉన్నది. కాబట్టి గుర్తుపెట్టుకోరి. ఇక నేనేమంటున్నా అంటే వైఆర్టీవీని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేపిరి, ఇక్కడ లైక్ చేయరు. ఎందుకంటే ఛానల్ మీద కుట్రలు కుతంత్రాలు రకరకాలుగా జరుగుతున్నాయి. ఇక వాళ్ళని తెలంగాణ ప్రాంత బిడ్డలే చూసుకుంటారు. వాళ్ళని ఏం దండలు ఎత్తారు, వాళ్ళ లాగులలో తొండలు జొరగొడతారా, మా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా ఏం చేస్తారో సెకండరీ. కానీ ఇక్కడ లైక్ అయితే కొట్టుర్రి, ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇక నేనేమంటున్నానంటే కవితక్క నీళ్ళ మీద పోరాటం చేసిందండి. తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎమ్మెల్సీ కవిత నీళ్ళ మీద పోరాటం చేసింది. ఆ పోరాటం ఎంత ఉధృతానికి దారితీసింది అంటే ఒక్కసారి ఇక్కడ చూడండి. నీళ్ళపై కాంగ్రెస్ నీచ రాజకీయం చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన నీళ్ళ నిజాలు అనే రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత మాట్లాడుతూ నీటి విషయంలో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలని కాంగ్రెస్ సర్కార్ను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయానికి గోదావరి వరదను కూడా తట్టుకొని మేడిగడ్డ బ్యారేజీ మెరుగుదీరుడిలా నిలబడిందని కూడా పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో కంప్లీట్ అయిన ప్రధాన ప్రాజెక్టులలో మిగిలి ఉన్న చిన్న పనులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి మిస్ గైడెడ్ మిషన్లా పనిచేస్తున్నారని కామెంట్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్లలో కేవలం 50 లక్షల ఎకరాలకు నీళ్లందించారని, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో 1 కోటి ఎకరాలకు పైగా నీళ్లందించారని వెల్లడించారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరించాలని తెలిపారు. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు లీక్ 1 పూర్తి స్థాయిలో కూడా వినియోగంలోకి తేవాలని కూడా వెల్లడించారు. ఇరిగేషన్ అడ్వైజర్ పోస్టు నుంచి ఆదిత్యనాథ్ దాస్ను తొలగించాలని పేర్కొన్నారు. ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం, బనకచర్ల, గోదావరి, కృష్ణ, పెన్నాలిక్ ప్రాజెక్టుపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని కోరారు. కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణ బేసిన్ క్యాచ్మోట్ కమాండింగ్ ఏరియా డ్రాఫ్ట్ ఫోన్ ఏరియా ప్రాతిపదికన 575 టీఎంసీల నికర జలాలను అందించేందుకు సమర్థవంతంగా కూడా వినియోగించాలని కూడా చెప్పారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్సీ కవిత రౌండ్ టేబుల్ సమావేశం అనేది తెలంగాణ రాష్ట్రానికి చాలా అవసరం. ఎందుకు నేను చెప్తున్నా అంటే మీరు ఒకసారి ఆలోచించుర్రి. మీరు దాదాపుగా 1956 నుండి అండి 2014 వరకు దాదాపుగా ఇన్ని సంవత్సరాలు అంటే సుమారుగా 60 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో ఉన్నాం. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద మోకరిల్లిపోయిన ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ 60 ఏళ్లలో కేవలం మహా అంటే వీళ్ళు ఒక 50 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్ళంచు మొత్తం ఆంధ్రాకి తరలించుడే. అక్కడ సునామీ వచ్చినా ఏదొచ్చినా మన బడ్జెట్ పట్టుకపోవడం, అక్కడ డెవలప్ చేయడం. అక్కడ రోడ్లన్నీ అద్దాలు లెక్క ఉంటే మన రోడ్లన్నీ బొందగడ్డ లెక్క అయిపోతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలిసిన విషయం. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఇప్పుడు కేవలం 2014 నుంచి 2023 వరకే, దాదాపుగా 2023 వరకే
కోటి ఎకరాలకు నీళ్ళు అందించండి. కేవలం 10 సంవత్సరాలలో కోటి ఎకరాలకు నీళ్ళు అందించింది. ఇప్పుడు కనుక కాళేశ్వరం ప్రాజెక్టు కింద సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ, రంగనాయక్ ఇట్లా ఏదైతే ప్రాజెక్టులు రిజర్వాయర్లు ఉన్నాయో వీటన్నింటికి సంబంధించి కొన్ని చిన్న మరమ్మతులు ఉన్నాయి. కొన్ని ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో కూడా పూర్తయిపోయినాయి. చిన్న రిపేర్లు చేస్తే దాదాపుగా సమర్థవంతంగా కూడా నీళ్లు అందే పరిస్థితి ఉంటుంది. కానీ ప్రాజెక్టుల మీద కాంగ్రెస్ పార్టీలో ఎవరికి అవగాహన ఉన్నది? నెంబర్ 1 రేవంత్ రెడ్డి గారు, నెంబర్ 2 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నెంబర్ 3 ఇంకెవరన్నా ఉంటే మీరే చెప్పండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కాస్తో కూస్తో అవగాహన ఉండి ఉంటుంది, అంత మించి లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నీళ్ళ గురించి తెలియదండి. ఇప్పుడు నీళ్ళు వస్తేనే కదా ఇంటికాడ వ్యవసాయం చేసేది, నీళ్ళు వస్తేనే కదా ఇన్నను బుక్కడ నీళ్ళు తాగేది, తానాలు చేసేది, వంట పనికో ఇంటి పనికో దేనికో పనికొస్తాయి. నీళ్ళు అనేది రాకపోతే పరిస్థితి ఏంది? ఆ నీళ్ళ కోసమే కదా మనం నీళ్లు, నిధులు, నియామకాలనే కదా తెలంగాణ ట్యాగ్ లైన్లో ఉన్న పోరాటం. ఈ తెలంగాణలో ఉన్న ట్యాగ్ లైన్లో ఉన్న పోరాటానికి మరొకసారి ఎమ్మెల్సీ కవిత నాంది పలికిలు. నేను అందుకే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక దాంతోపాటు ఒకసారి మీరు ఆభరణాలు చూస్తారా? రైట్, ఇక చూడురి కాంగ్రెస్ ఎమ్మెల్యే గారి రాజభోగం వరవ్వా, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ రాజభోగాన్ని ఒక్కసారి మీరే చూడుర్రి. వెండితోనే ఇంట్లోని ప్రతి వస్తువు, పడుకునే బెడ్, ఇక చూడ్రి ఇది పడుకునే బెడ్రూమ్, ఇది బెడ్రూమ్ అండి, ఇగో బెడ్కు చూడ్రి వెండి. ఓకే, కుర్చీలు, మిర్రరు, అద్దము, దాని తర్వాత డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్, బెడ్రూమ్లో ఉన్న ప్రతి వస్తువులన్నీ వెండివే. ఎన్నికల అఫిడవిట్లో లేని వెండి విలువ. చర్చగా మారిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. జడ్చల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి రాజభోగాలు అనుభవిస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతుంది. నేను చెప్పలే, రాజభోగం ఎవరికి వచ్చింది? కాంగ్రెస్ పార్టీకి మార్పు వచ్చింది, వాళ్ళ ఎమ్మెల్యేలకు వచ్చింది, వాళ్ళ ఎంపీలకు వచ్చింది, వాళ్ళ మంత్రులకు వచ్చింది, వాళ్ళ ముఖ్యమంత్రి గారికి వచ్చింది. ఇది రాజభోగం. ఎమ్మెల్యే అఫిడవిట్లు ఉన్నాయా ఇవన్నీ? ఏంది సంగతి? ఎక్కడి నుండి వచ్చినాయి ఈ పైసలన్నీ? ఒకసారి అడగాలే. ఏం కష్టపడ్డాడు? కూలికి పోయిండా, రాళ్ళు ఎత్తిండా, ఏం పని చేసిండు? తట్టవచ్చిండా, పారబచ్చిండా, ఏం పని చేసిండు? ఏ పరిశ్రమలు ఉన్నాయి? ఎక్కడి నుండి వచ్చినాయి ఇన్ని పైసలు? ఏడ నుండి వచ్చినాయి? ఈ బెడ్రూమ్లో కథ ఏంది? ఈ వెండి వస్తువులు ఏం నుండి వస్తాయి? ఏడబోతున్నాయి? ఒకసారి మాట్లాడదాం. చూడురి, తినే కంచం నుంచి పడుకునే బెడ్ వరకు అంతా సిల్వర్మయంగా మారిపోయింది. మామూలుగా అయితే ఇంట్లో వెండి ప్లేట్లు, గ్లాసులు, ఫాజా సామాగ్రి వెండితో తయారు చేసుకుంటాం. కానీ ఎమ్మెల్యే వెండితో చేయించుకున్న వస్తువులను చూసి షాక్ అయ్యారు అందరూ. ఓ ఛానల్కి ఇంటర్వ్యూలో భాగంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి బెడ్రూమ్ చూపించారు. అందులో వెండితో తయారు చేస్తున్న బెడ్, మంచం, వెండి డైనింగ్ టేబుల్, కుర్చీలతో సహా ఇలా ఇంటిలోని ప్రతి వస్తువులో వెండితో తయారు చేసినవేనని తెలిపారు. అలాగే అత్యంత ఖరీదైన రోజ్ వుడ్తో సీలింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ వీడియో నెట్టింట వైరల్గా మారడంతో ఎమ్మెల్యే నివాసం ఓ రాజభవనాన్ని తలపిస్తుందని చర్చ నడుస్తుంది. ఎన్నికల అఫిడవిట్లో లేని వెండి వస్తువులు. 2023 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి అనిరుద్ రెడ్డి గెలిచారు. ఈ సందర్భంగా ఎన్నికలలో సమర్పించిన అఫిడవిట్లో ఈ వెండి ఆభరణాలకు సంబంధించిన వివరాలు ఏవీ చూపించలేదని తెలుస్తుంది. దీంతో ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు లెక్కలు చూపించారన్న అనుమానాలు వ్యక్తమన్నాయి. అయితే అధికారం అండతో అక్రమంగా ఆస్తులు కూడబెడుతున్నారన్న విషయం విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఇవన్నీ ఆయన కుటుంబీకులకు సంబంధించిన తరతరాల ఆస్తులు అని చెప్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. వారసత్వ ఆస్తి అయినా కూడా ఎన్నికల అఫిడవిట్లో ఇవన్నీ చూపించాలి కదా అని కూడా వస్తున్న పరిస్థితి. ఇక చూడండి, ఇక మీరు ఇంట్లో కూకొని నేను 10,000కు ఉద్యోగం చేస్తా, 20,000కు ఉద్యోగం చేస్తా, నాకు దోసుకోవడం రాదు, అది నీతి నిజాయితీ ఉంటే బొచ్చ చేతులకు వస్తుంది. ఇగో గిట్ల చేస్తే ఇగో గిట్ల వస్తాను. ఇక చూడరు మీరే, నేను దోసుకోమని అంటలేను, మరి దోసుకుంటున్నారా లేదా? తరాల ఆస్తా లేకపోతే ఈయన ఏమైనా సంపాదించిందా, లేకపోతే ఎక్కడి నుండి వచ్చినాయి ఈ వెండి వస్తువులకు సంబంధించి ఏంది ఈ కథ? అంటే పడుకునే బెడ్ కూడా వెండి. ఇక రేపు ఏమవుతుందంటే ఈ మంచం మొత్తం బంగారంతో చేయించుకుంటాడు కావచ్చు. అంటే దోపిడి కాంగ్రెస్ పార్టీలో ఎట్లున్నదో చూడు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క కథ. అంటే మా ఎమ్మెల్యే గారి కథ చూడు, అనిరుద్ రెడ్డి మా ఎమ్మెల్యే సాబ్ చూడు ఎట్లా సంపాదించిండు. యా నుండి వచ్చినాయా? తరతరాల నుండి వచ్చినా నువ్వు ఎన్నికల అఫిడవిట్లు ఇవ్వాలి కదా. ఇవన్నీ ఈ వెండి సామాగ్రి ఏంది, కథ ఏంది, లక్షణం ఏంది, కథ ఏంది? ఒకసారి జర తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పరా అదే అనిరుద్ రెడ్డి గారు? ఈ రాజభోగం ఏంది, కథ ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరికీ కూడా తెలవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొక పరిస్థితి ఏంటంటే తెలంగాణలో మీరు ఇప్పటివరకు ఒక విషయాన్ని చూసే ఉంటారు. ఏంది అంటే ఎమ్మెల్యేలకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు కానీ ఇతరత్ర కానీ ఏంది అంటే తెలంగాణ నిన్న ముగిలి చెర్లకు సంబంధించిన ముగిలిగీత జెడ్పీటీ పాఠశాల 150వ 140వ వార్షికోత్సవం జరిగింది. సరే, ఇవన్నీ జరిగినాయి. ఈ కథ అంతా మనం చూసినాం, మంచిగానే ఉన్నది. ఇదంతా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సరే, మొత్తానికి ఏమైపోయింది, ఏం కథ అనేది కూడా మనం చూసాం. అయితే దీంట్లో భాగంగా జరిగిన పరిస్థితులలో ఒక అంశం తెర మీదకి వచ్చిందండి. అయితే నిన్న ముఖ్యమంత్రి గారు అక్కడ మాట్లాడుతున్నారు. నేను మాట్లాడతలేరు అనను, ముఖ్యమంత్రి గారిని ఏమన్నా. ముఖ్యమంత్రి గారు పాపం ఆయనకు తెలవాలి కదా, చెప్పటోళ్ళు లేకపోయా. అయితే మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతా అంటేనే వెళ్ళిపోతున్నారు జనాలు. వద్దురా నాయన, బాయ్ బాయ్ కాంగ్రెస్, బాయ్ బాయ్ కాంగ్రెస్, బాయ్ బాయ్ కాంగ్రెస్ అంటున్నారు. ఎవరు నేనంటలేను, అక్కడ కార్యకర్తలే అంటున్నారు. కాదంటే మీకు చూపెడుతున్నారు. ఇక చూడ్రి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా
నిన్న అక్కడ పూర్తిగా కూడా వాళ్ళే వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న జరిగిన దాంట్లో ఇగో మా ముఖ్యమంత్రి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మళ్ళీ చూడు వీడియో ఇగో చూడు, మొత్తం ఖాళీలే ఉన్నాయి. ఇది మొగిలికి సంబంధించి అక్కడ 150-140 సంవత్సరాల వార్షికోత్సవానికి సంబంధించి ఆ స్కూల్కు సంబంధించి ఉత్సవాలు జరిగితే మొత్తం ఖాళీలు ఉన్నాయి. ఇక మన సార్ మాట్లాడుతుంటేనే ఇక పోతున్నారు, ప్రయాణం కడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇక అందరు బాయ్ 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 అనుకుంటే క్యూ కట్టిల్లు. ఇక చూడు ఇక స్టార్ట్ అయింది. ఇక వెళ్తూనే ఉంటారు. వద్దు నాయనా నీ ఉపన్యాసాలు వద్దు, నువ్వు వద్దు, ఇక వెళ్ళిపోతూనే ఉంటారు. అది మన ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రాంత ప్రజలు ఆ పార్టీ కార్యకర్తలు ఎంత నమ్మకంగా పనిచేస్తున్నారు. నేనేమంటున్నానంటే తెలంగాణలో ఖచ్చితంగా కూడా ఉప ఎన్నికలు గ్యారంటీ. ఎందుకు అంటే ఒక్క విషయం అని కాదు, తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయంలో ఇక్కడ ఒకసారి చూడుర్రి. ఈ 10 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు దేనికి సంకేతం? తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రిని గద్దెదించడానికా లేకపోతే దేనికి సంకేతం? దీంతో పాటుగా వీళ్ళకి సంబంధించి ఏ అన్యాయం జరిగిందని వీళ్ళు పోరాటం చేస్తున్నారు అంటే అతి త్వరలో ఫిబ్రవరిలో ఎండింగ్లో భారీ బహిరంగ సభ కల్వకుంట్ల చంద్రశేఖరరావు పెడితే ఇక్కడ జరగబోయే పరిస్థితి ఇంకొకటి ఏముంటుందంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పోరాటం అనేది ఉధృతంగా మారిపోయిన తర్వాత వీళ్ళందరూ మరి ఇక పూర్తి స్థాయిలో పోరాటం అయితే ఉంటుంది. ఇక వీళ్ళందరూ మరి కాంట్రాక్టర్ల, రియాల్టర్ల, వీళ్ళ వ్యాపారాలు ఏమున్నాయి, ఏం కథ అనేది నాకంటే ఎక్కువ మీకే తెలుసు. తెలంగాణ ప్రజలారా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, ఇకనైనా ఆలోచించండి. ఈ తెలంగాణ రాష్ట్రానికి రక్షక కవచం ఏది అంటే వైఆర్టీవీ మాత్రమే. మనం జర్నలిజం మాత్రమే చేస్తాం, రాజకీయం చేయం. జర్నలిజం ముసుగులో మనం రాజకీయం చేయం, మనం దందాలు చేయం, ఏం చేయం. ఉన్న వార్తను ఉన్నట్టుగా చెప్తాం, తెలంగాణ ప్రాంత బిడ్డలకు వాస్తవాలని చెప్తాం. నేను అందుకే ఏమంటున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో మనం ఆదరించాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి. అరబై ఇది మా తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ గారికి సంబంధించిందని ఇక్కడ లైక్ కొట్టుర్రి, ఇక్కడ సబ్స్క్రైబ్ చేయరు. వాస్తవాల దృశ్య రూపం పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి నేను మళ్ళీ చెప్తున్నా, ఒకటే అంశాన్ని చెప్తున్నా. మీరు బాయ్ బాయ్ కాంగ్రెస్ అంటారా, షేక్ హ్యాండ్ తీసుకుంటారా, మీ తలరాత మీ ఇష్టం. దాంతోపాటు మీరు కార్లో ప్రయాణం చేయాలనుకుంటారా, అరిచేతుల ప్రయాణం చేస్తారా అనేది మీ ఇష్టం. మరి కాలు కింద చెయ్యి పెట్టి ఊకే తొక్కుకుంటూ పోతారా, మీ ఇష్టం. దాంతోపాటుగా పువ్వుని ఇట్లా చెవులో పెడతారా, పువ్వులు ఏం చేస్తారు అనేది మీకు తెలుసు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే శ్రీరామ రక్ష. కాదు కూడదు అనుకుంటే ఇక మనకు ఇప్పుడు బొచ్చ చేతికి వచ్చింది. ఇక అడక తినుడు ఒకటే ఉంటుంది, దాని తర్వాత మన బతుకులు అదే అవుతుంది. ఆలోచించుకోరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా.